గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా గత 9 నెలల్లో తరచూ చేపట్టినటువంటి పోలీసుల తనిఖీలో వందల కేజీల గంజాయి పట్టుబడింది. ఆ గంజాయిని ఈరోజు డిస్పాసిబుల్ చేసేందుకు లావేర్ సమీపంలో ఉన్నటువంటి ఒక ప్లాంట్లో ఉన్నాం. ఈ ప్లాంట్ ద్వారా మరి కొద్దిసేపట్లో ఈ గంజాయి పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రక్రియకి మాత్రం శ్రీకారం చుట్టారు పోలీసులు. విజయనగరం జిల్లా, మన్యం జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి 3 జిల్లాలకు సంబంధించి పట్టుబడినటువంటి గంజాయిని ఈరోజు నిర్వహణ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా మరి కాసేపట్లో అగ్ని ఆహుతి కాబోతుంది. విజయనగరం జిల్లా, వైజాగ్, అదేవిధంగా మన్యం జిల్లాల్లో తరచూ అక్రమ గంజాయి రవాణా భర్తం పట్టిన పోలీసులు దాన్ని ఈవేళ నిర్వీర్యం చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. దీన్ని డిస్పాచ్ చేసే ప్రక్రియ ఎలా ఉండబోతుంది, ఈ ఉన్న క్రమంలో దీన్ని ఏ విధంగా సూర్ణం చేస్తారు అన్న విషయం కూడా ఎవరైతే ఈ ప్లాంట్ మెయింటైన్ చేస్తారో వారు మాత్రం ఇక్కడ ఉన్నారు. చూస్తే కనుక అసలు ఈ కర్మాగారం ఏంటి, ఈ రోజు ఈ గంజాయిని ఇక్కడ డిస్పోజల్ చేయడానికి ఈ ప్లాంట్ ఎలా దోహదపడుతుంది? ఇది బయోమెడికల్ వేస్ట్ ప్లాంట్ సార్. హాస్పిటల్ నుంచి వచ్చే వేస్ట్, బయోమెడికల్ వేస్ట్ అంతా ఫైర్ చేస్తామండి. అది శ్రీకాకుళం, విజయనగరం ఎస్పీ గారు, పొల్యూషన్ బోర్డు ఆఫీసర్స్. అంటే ఈ వ్యర్థాన్ని ఏదైతే గంజాయిని ఇక్కడ అంటే కాల్చే ప్రక్రియలో బయటికి ఆ స్మెల్ కానీ అదేవిధంగా దానికి ఏమి వచ్చే పరిస్థితి రావు సార్. అసలు ఏమి రావండి. అసలు స్మెల్ కాదు, స్మోక్ కూడా ఫిల్టర్ అయిపోతుంది. 100 కేజీలు ఇక్కడ గంజాయి వచ్చింది. ఎన్ని గంటల్లో దీన్ని పూర్తిగా సూర్ణం చేసే అవకాశం? ఎన్ని గంటలు అంటే ఒక 16 hours ఇలా పడుతుంది. గంటకి ఎన్ని కేజీల గంజాయి ఈ రోజు దీంట్లోనే కాలి బూడిద అయిపోయి? గంటకి 100, 200 వరకు అవుతుంది. బయోమెడికల్ వేస్ట్ అంటే క్లియర్ గా చెప్పగలమండి. గంజా ఎప్పుడు మేము ఫైర్ చేయలేదు, అంత క్లియర్ గా చెప్పలేము సార్. కానీ ఈ ప్రక్రియలో మాత్రం దానికి తాలూకు స్మెల్ బయటికి రావడం కానీ లేకపోతే ఆ మూలాలు ఏవి కనిపించవా? ఏమి కనిపించవండి, అంతా ఏమి కనిపించదు. చూస్తే కనుక ఈ ప్లాంట్ ఈ 2 జిల్లాలకు కూడా బయో వేస్ట్ తో పాటు అదేవిధంగా గంజాయి సూర్ణం చేయడానికి కూడా ఈ కర్మాగారం ఎలా దోహదపడుతుంది అంటే ఇదే ఫస్ట్ టైం అండి గంజాయిని. మేము యాక్చువల్గా బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ వరకు చేసేవాళ్ళం ఇంతకుముందు. ఇది ఫస్ట్ టైం జిల్లా నుంచి ఇది వచ్చింది. ఇక్కడే దాన్ని చేస్తే దానికి సంబంధించి స్మెల్ బయటికి రావడం కానీ లేకపోతే అది ఇక్కడ కూడాను బయటకు కనిపించే పరిస్థితి లేకుండా పోవడానికి దోహదపడుతుంది. ఏం లేదండి, ఏమి స్మెల్ కానీ ఏమి రాదు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సంబంధించినటువంటి బయోమెట్రిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ నిర్వీర్యం చేసేటువంటి ఈ ప్లాంట్ లో ఈ రోజు గంజాయి పూర్తిగా కూడాను నిర్వీర్యం చేసే కార్యక్రమానికి మాత్రం పోలీసులు శ్రీకారం చుట్టారు. ఈ ప్లాంట్ లో మొట్టమొదటిసారిగా 100 కేజీల గంజాయిని ఈ రోజు పూర్తిగా నిర్వీర్యం చేయబోతున్నారు. గతంలో ఈ గంజాయి ఎక్కడైనా కూడా కాల్చి ఆ ప్రదేశానికి మాత్రం ఎవరిని వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈసారి మాత్రం ఈ ప్లాంట్ లో ఒక ఎక్స్పెరిమెంట్ రూపంలో చేస్తున్నారు. ఈ ప్లాంట్ గంజాయిని సూర్ణం చేసేందుకు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియలో మాత్రం మరి కొద్దిసేపట్లో 100 కేజీల గంజాయి మాత్రం ఈరోజు పూర్తిగా కాలి బూడిదైపోవడంతో పాటు దాని మూలాలు కూడా ఎక్కడ కూడా దొరికే పరిస్థితి లేదు. దానికి కాల్చే క్రమంలో ఆ స్మెల్ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేనటువంటి ఒక ప్రక్రియ ఈరోజు నిర్వహించారు పోలీసులు. ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి అక్రమ రవాణా గంజాయిని సూర్ణం చేసే కార్యక్రమాన్ని మాత్రం శ్రీకారం చుట్టారు. ఇది ప్రతిష్టాత్మకం తీసుకున్నారు. ఈసారి కనుక ఇది సక్సెస్ అయితే మాత్రం ఇక ముందు కూడాను ఈ గంజాయిని ఇక్కడే సూర్ణం చేసేందుకు అవకాశం ఉంటుంది. అందులో ఎటువంటి అతిశయక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.